హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం దిస్ యాప్ విల్ డిసేబుల్ ఇన్ 5 డేస్ అని చాలామందికి వస్తుంది ఆప్షన్. సో దీన్ని ఈ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. సింపుల్ స్టెప్స్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. సో ఇక్కడ స్టార్ట్లో సెర్చ్ కొట్టండి. సెర్చ్లో విండోస్ డిఫెండర్ ఫైర్వాల్ విత్ అడ్వాన్స్ సెక్యూరిటీ ఇది ఏదైతే ఉందో ఇది ఓపెన్ చేయండి. సో ఇలా వచ్చిన తర్వాత ఇన్బౌండ్ రూల్స్, ఈ రూల్స్ ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ని ఏదైతే రూల్ ఇవ్వాలో సెట్ చేయడానికి. ఇప్పుడు ఏదైతే మనం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ప్రోగ్రామ్ ఎర్రర్ వస్తుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి ఆ ఫైల్ లొకేషన్ సి ప్రోగ్రామ్ ఫైల్స్ సో ప్రోగ్రామ్ ఫైల్స్ ఏడోబి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎర్రర్ వస్తుంది కాబట్టి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేస్తాం. ఎందుకంటే మనం ప్రాక్ట్ వర్షన్ వాడుతున్నాం కాబట్టి సో బ్లాక్ అనేది చేస్తుంటుంది అఫీషియల్ సైట్ నుంచి. సో దాన్ని మనం ఎర్రర్ని ఆపడానికి ఇది ఒక సింపుల్ ట్రిక్. సో ఇది బ్లాక్ ద కనెక్షన్, ఈ ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఈ మూడు ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకొని ఇక్కడ నేమ్ డిస్క్రిప్షన్ ఏదైనా ఇవ్వచ్చు. నాకు గుర్తుగా ఏఈ అని పెడుతున్నాను. నేను ఆల్రెడీ వేసిన ఆల్ ఒకసారి చూడండి. ఇలా వస్తుంది, ఆ సింబల్ వస్తున్నప్పుడు ఆ రూల్ అనేది యాక్టివేట్ అయిపోయినాయి. ఇప్పుడు అవుట్ బౌండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేయాలి. ప్రోగ్రామ్ ఫైల్ పాత్ ఎక్కడైతే సిలో సేవ్ అయి ఉంటుందో సపోర్టెడ్ ఫైల్స్ ఆఫ్టర్ fx.exe. సో ఇది సెలెక్ట్ చేసి బ్లాక్ ది కనెక్షన్ బ్లాక్ చేసుకొని నెక్స్ట్ కొట్టేసుకొని ఇక్కడ పేరు ఇచ్చుకోండి అయిపోతుంది. నేను ఆల్రెడీ చేసిన కాబట్టి నేను ఫినిష్ కొట్టట్లేను. ఇక్కడ చూడండి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ది సేమ్ యాజ్ ఇట్ ఈస్. ప్రీమియర్ ప్రో కూడా సేమ్ ప్రాసెస్ ఉండవు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. చెక్ చేయండి, స్టెప్ బై స్టెప్ చూడండి. మీకు ఆ ఎర్రర్ అనేది ఇంకా రాదు. మీరు ఇంకా ఎర్రర్ లేకుండా యూజ్ చేయవచ్చు, ఏ ఇబ్బంది లేకుండా. ఇది ఒక సింపుల్ ట్రిక్ మాకని. సో వాళ్ళు ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ క్లియర్ ఉండాలి. ఏదైతే మీరు సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసిందో ఆ సాఫ్ట్వేర్కి సెలెక్ట్ చేసుకొని ఫినిష్ కొట్టినప్పుడు మీకు ఇక్కడ సింబల్ వస్తుంది చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అవుట్బౌండ్ కూడా సేమ్, ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ఇవి రెండే మెయిన్. ఎందుకంటే ఆన్ చేసినప్పుడు ఎగ్జిట్ అయినప్పుడు ఇవి ఉంటే మ్యాక్సిమం 5 డేస్ వాడు ఆఫీషియల్ నుంచి ఇస్తుంటాడు. 2 డేస్ 3 డేస్ 4 డేస్ అని. మనం మరి 5 డేస్ అయిపోయినాక కూడా చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో ఈ స్టెప్స్ అయితే మీరు ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేస్తే మీకు ఆ ఎర్రర్ అనేది ఇంకా రాదు. సో ఇలా చేసేయండి స్టెప్ బై స్టెప్, మీకు ఈజీ అవుతుంది. ఇంకా ఎర్రర్ లేకుండా మీరు వాడుకోవచ్చు ఈజీగా. థ్యాంక్ యూ.